హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ మేము ఎక్కడికి వచ్చామంటే మా మేనల్లుడు అత్తవారి ఇంటికి వచ్చాం. ఏ నల్లాక్రోలు పాలెం, ఇది పెరవల మండలం. ఏమ్మా, ఇక్కడ బైపాస్ రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి ఉంటాడు. చాలా ప్రత్యేకత, అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇది 3 సంవత్సరాల నాడు మొక్కు. ఇది రావాలి రావాలి రావాలని చెప్పి ఎప్పటి నుంచో మా మేనల్లుడు భార్య రాచెన్నమ్మ తీసుకెళ్దాం, చాలా సఖ్యమైన ఆంజనేయ స్వామి రావాలి ఇక్కడ అంతర్వేది ఏకాదశి రోజునే ఏమ్మా రావాలి ఇక్కడికి నువ్వు అని చెప్పేసి అంది. ఈవేళ భగవంతుడు నిజంగా ఈవేళ పిలిచేయడం చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చక్కగా చాలా బాగుంటుందమ్మా అని చెప్పి రమ్మని చెప్పేసి అనటంలో మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే పిల్లలు పుట్టినోళ్ళకి పిల్లలు అమ్మ ఎన్నో మందులు గట్ట వాడుతున్నారు, ఎక్కడో కాదు భగవంతుడు రీచా. మందులు వాడినప్పటికీ కూడా భగవంతుడు అనేది ఒక రీచ్ ఉంది కాబట్టి మనం భగవంతుడు నమ్ముకున్నాకే ఎదరికెళ్ళాలి మనం స్టెప్. ఇక్కడ నిజంగా ఈవేళ గుళ్ళులో పిల్లల్ని చూస్తుంటే ఎంత ముచ్చటంటే పట్టుకు పిల్లాన్ని మించిపోయి ఉన్నారు ఆ పిల్లలు. ఆడపిల్లలు మగపిల్లలు ఎంతో సంతోషమైంది నాకు. పక్కన ఉన్నప్పటికీ కూడా కొన్ని గమనించం మనం. ఎక్కడెక్కడికో దూరం ప్రాంతాల్లోకి వెళ్తాం. ఇక్కడ ఉన్నది ఇక్కడ మనం గమనించుకోం. బైపాస్ రోడ్ అంటే వెళ్ళిపోతాం, ఎన్నోసార్లు వస్తాం. నిజంగా ఈవేళ చూడడం నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం. మా మనవడు 10th చదువుతున్నాడు కాబట్టి ఆయన పేరు శ్రీరామ్ చైతన్య. మనస్ఫూర్తిగా రావాలనుకున్నాను రాత్రి. నిజంగా దేవుడు ఇలా తీసుకొచ్చాడు మా వాడి దగ్గరికి. అందంగా పట్టుకు బెల్లం 2 కేజీలు ఇచ్చుకుని అక్కడ దర్శనం చేసుకుని సంతర్పణ భోజనం చేసి ఇలా వచ్చాను మా వాళ్ళ ఇంటికి. ఇప్పుడు స్నాక్స్ చేయాలి. ఇక్కడ ఎవరి చేత చేయింతాను? మా మేనల్లుడు బామ్మరిది భార్య, తన చేత చేయింతాను, నేను పక్కన ఉంటాను. వీడియో తీసాం. వీడియో చక్కగా చూసి మీ అందరూ కూడా లైక్లు చేద్దరు చక్కగా ఇప్పుడు ఇది చూద్దరు. మిరగాయ బజ్జీ ఎంతో ప్రత్యేకత. ఇక్కడంతా కూరగాయల పంట. ఇక్కడ అందరూ కూడా మన కాపులు కూరగాయలు ఎక్కువ పండిస్తారు. ఇదంతా కూడా మనకి తణుకు మార్కెట్కి వస్తుంది. ఇటు సిద్ధాంతం వెళ్తుంది, మన తణుకు వస్తుంది అమ్మా. కొంత రావులపాలెం వెళ్తుంది. పంట అంతా చుట్టుపక్కలే ఉంటుంది. నల్లాపురం పాలెం, తర్వాత ముచ్చలూరు పాలెం, ఉమ్మడూరు పాలెం, ఇవన్నీ పాలెలే వస్తాయి. ఇదంతా కూడా మన కాపుల నియోజకవర్గం. ఏమ్మా రండి, చక్కగా చూపిస్తాను. దా బంగారం, దా 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 చక్కగా దా. ఏరా వచ్చేసింది దానా, దా కలుపుకోండి చక్కగా. అమ్మా ఇదిగో శనగపిండి, 1/2 కిలో శనగపిండి అమ్మా. ఇగో మిరగ బజ్జీలు ప్రత్యేకత అంట. వాళ్ళు చేలోంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు సాయం వచ్చింది, మేము వెయ్యాలి చూపించాలని. ఓకేనమ్మా. ఇది పల్లెటూరు వాతావరణం, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా రాదు. అందుకే పండగలకే సెలవులు పెట్టుకుని ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినా కంపల్సరీ వస్తారన్నమాట పుట్టిల్లు అనేది. ఏమ్మా ఇప్పుడు మనం ఇందులో వేసుకునేది 1/2 కిలో శనగపిండి, కొద్దిగా వరిపిండి, ఎందుకంటే కొంచెం స్పైసీగా రావడానికి, వంట సోడా, వాము, కొద్దిగా కారం. ఏమ్మా ఇదిగో చక్కగా మీకు వేసి చూపిస్తాం. రెండు బంగారం దా ఇట్రా. చక్కగా ఇగనమ్మా. ఇది అసలు కారం ఉండరు. ఈ మిరపకాయలు చాలా బాగుంటాయి. రౌండ్కాయలు తెచ్చివాడు కదా అన్నయ్య, అవి వేరు ఇవి వేరు, చాలా బాగుంటాయి. ఇవి మన ఎగ్జిబిషన్లోనూ వీళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకుని 40 రూపాయలు అంటే ఒక బజ్జీ వచ్చి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆకలి వేస్తాయి. ఈ బజ్జీ ఒకటిని, పెద్ద అప్పడం ఒకటిని, చైనా అప్పడం అని చెప్పి చక్కగా ఇలా నాట్లు పెట్టుకుని అమ్మా. చాలా గతమాను నేనే చేస్తే ఏం చూస్తారో మరి మా పిల్లలు కూడా చేస్తే చక్కగా అందంగా బాగుంటుంది అన్నమాట. సమానంగా వేసుకోండి. సాల్ట్ గురించి మనం చెప్పలేం కానమ్మా, మీకు సరిపడగా మీరు వేసుకోండి అమ్మా. చక్కగా అది వామ్ వేస్తున్నాం అమ్మా. ఒక స్పూండు వామ్ వేసుకుంది, అదిగో కారం వేసుకుంది. ఏళ్ళూరులో ప్రత్యేకత ఇలాగ బజ్జి మనం అందులో పెడతాం స్టఫ్. అలా కాకుండా ఇప్పుడు మరి మా అమ్మాయి చూపిస్తుంది కాబట్టి మీకు అందుకని చూపించాలని. వరిపిండి వేసుకోండి, కారం వేసాం 1 స్పూన్ వరిపిండి అమ్మది. అదిగో 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు స్పైసీగా ఉండడం. కొందరు మైదా వేసుకుంటారు మెత్తదానానికి, మనం వరిపిండి వేస్తున్నాం. వంట సోడా 1 స్పూన్. దా బంగారం దా, ఇటు వచ్చే ఈ పక్కకి. ఓకే, చక్కగా కలుపుకో. పల్లెటూరు కదా, ఆడించుకుంటారు ఇక్కడ. దా కలుపుకోమ్మ. వాటర్ ఎక్కువ తాగుద్ది, ఆడిచ్చిన పిండి కదా ఇవి. ఇంకా కథ వాటర్. ఓకే కలుపు.
మరి టైట్ గా కాదు, మరి లూజ్ గా ఆ, కాదు. సమానంగా చక్కగా మీకు తెలుసు కదా, అలా కలుపుకోండి. ఆడిచ్చిన పిండి మాల అనేది ఎక్కువ తాగుతుందన్నమాట, పొట్టు దగ్గరలాగా ఉండదు. ఓకేనమ్మా. ఇదిగో మా వదిన గారు వేస్తుంది, మా అమ్మాయి కలిపింది, మా వదిన గారు వేస్తుంది. చూడు ఇక్కడ ఎంతమంది కాంపిటీషన్ బ్యాచ్. నక్కింటి నాగమణి గారు ఇప్పుడు పేరు, ఫ్రమ్ చౌదరీస్. 30 ఏళ్ళ నుంచి బెస్ట్ ఫ్రెండ్ వదిన గారు. ఏమండే తర్వాత పేరు చూపిస్తాం మీకు ఇప్పుడు. అదిగో పక్కనే గౌడి మంగతయ్యారు గారు. అదిగో చక్కగా ఇక్కడ ఇవి చాలా బాగుంటాయంటండి ఈ బజ్జీలు. ఇక్కడ ఈ కాయలు పొట్టుకాయలు వచ్చి కదా ఇప్పుడు మళ్ళీ ఇవ్వంట. పేరు చూపించు మా వదిన గారిది. జనాలు చూస్తున్నారమ్మా, అందరూ బాగా చూడండి, అందరూ బాగా ఎంకరేజ్ చేయండి. అది బాగా చూడండి అమ్మా. ఇప్పుడు వంటలకి వెళ్తారు మా వదిన గారు, మంచిగా చేస్తారు వంటలు చాలా బాగా. ఈవిడ ఫోన్ నెంబర్ పెడతాను నా దాంట్లో, మీకు ఎవరికి కావాల్సిన చుట్టుపక్కలే చక్కగా ఫోన్ కొట్టుకోండి, ఆవిడ మాట్లాడతారు. నాన్ వెజ్ ఇజ్జని లేదు, అన్ని చేస్తారు ఆవిడ, చాలా బాగా చేస్తారు. ఓకేనమ్మా. అది 5,000 మంది దాకా చేస్తారంట ఆవిడ. ఆవిడ దగ్గర 10 మంది ఉంటారు లేడీస్. అన్ని ఊళ్ళో వెళ్తాం. ఓకేనమ్మా. ఇదిగో చక్కగా వేసిందిరా, ఎందుకంటే కొంచెం వీడియో పెద్దదవుద్దని చెప్పి మీకు ఒక వాయి చూపించామంతే. ఇదిగో చక్కగా ఇది 3వ వాయ. చూసారు, 1/2 కేజీ కూడా బయట తెచ్చుకుంటే ఎన్ని రూపాయలు అవుతాయి? తిప్పమ్మా. చక్కగా చూడండి, అందంగా లైక్ చేయండి. ఓకేనమ్మా. ఇదిగో చక్కగా చూసారు. ఇదిగో మరి పల్లెటూరు ఇళ్ళు అంటే ఇలాగే ఉంటాయి, మనసులు కూడా అలాగే ఉంటాయి. పెద్ద పెద్ద ఇంట్లో ఒక్కొక్కళ్ళం పడుకుని మనశాంతి లేకుండా కన్నా ఇరుగ్గా ఉన్న 10 మంది ఉన్న ఇల్లు అయితే చక్కగా మాట్లాడుకోవచ్చు, చెయ్యొచ్చు. వచ్చాం. ఇక పిండి వంటలు అందంగా చేస్తున్నాం, మీరు చూసి అందరినీ సంతోషించేలా దీవించండి. మమ్మల్ని చాలా బాగా ఆనందంగా ఏప్రిల్ గారు, మా అమ్మాయి, మా కోళ్ళు అంతా ఆనందంగా చూసేది. ఉడికొచ్చి అప్పుడు ఏం జరుగుద్ది అనేది నేను చెప్తాను ఇక్కడ. ఓకేనమ్మా. నేను దండం పెట్టుకున్నాను అక్కడ మనస్ఫూర్తిగా, తొందరగా సిల్వర్ బటన్ రావాలని చెప్పి. మీ అందరు ఇలాగానండి, ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకున్నాం, సిల్వర్ బటన్ రావాలి. అది ఓకేనమ్మా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సరస్వతి శాస్త్రము చెల్లించండి. శ్రీరామ చైతన్య అబ్బాయి పేరండి చెల్లించండి. శ్రీరామ చైతన్య వారి పేరు మీద సహోదరుల నిమిషంతో ఘనంగా 200 రూపాయలు బహుకరించున్నారు. 200 రూపాయలు. వారిని వారి కుటుంబం కూడా పరమేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి కూడా ఆ జగచ్చని జానకి మాత కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా ఉన్నతమైన స్థాయిలో ప్రార్థిస్తూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చక్కటి సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశారు కమిటీ వారు. అదేవిధంగా
మరి స్వామివారికి సన్నిధిలో